హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి కృష్ణాష్టమి. ఈ వేడుకలను నగరంలో ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు హరే కృష్ణ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఇస్కాన్ ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. శ్రీకృష్ణునికి ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనలు చేశారు. ఉదయం నుంచే సిటీలోని కృష్ణుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. మానవ జీవన విధానంలో గీత బోధనలు అత్యంత ప్రభావం చూపుతాయన్నారు. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉన్నాడన్న రేవంత్, పరమాత్మ అనుగ్రహం అందరికీ అందాలన్నారు. శ్రీకృష్ణ భగవానుడి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మంత్రి పొన్నం ప్రభాకర్ బంజారాహిల్స్ లోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్పీకర్ మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాల్ని అందజేశారు ఆలయ నిర్వాహకులు. రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అందరం కలిసి ఇలా దర్శనం చేసుకొని భగవంతుని ఒకటే కోరుకున్నాము. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలి, రైతులు కూడా సుభిక్షంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిండో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చాలి. ప్రజల ఇంటి వద్దకు ఆ వాగ్దానాలన్నీ తీసుకొని పోవాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయు ఆరోగ్యాలతో నుండి అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము. అదేవిధంగా జరగాలని కూడా కోరుకుంటున్నాము. సర్వరక్షకుడు, అందరికీ ఆరాధ్యుడు అయినటువంటి శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు, మా కాంగ్రెస్ నాయకులందరం కూడా వచ్చి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి మంచి వర్షాలు పడి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకుంటా ఉన్నాం. శ్రీకృష్ణ భగవంతుని లీలలు తెలవని కాదు, శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరిత్రలో వారు గొప్ప రాజకీయానికి సంబంధించి ఆనాడున్నటువంటి చరిత్రలో పెద్ద పాత్ర పోషించిన వ్యక్తిగా, అంటే దేవుడిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజాపాలనకు ముందుకు పోయే విధంగా ఆశీర్వచనమైన భగవంతుని ప్రార్థిస్తాను. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధాకృష్ణ దేవాలయం ఆలయాలకు భక్తులు భారీగా హాజరయ్యారు. చిన్ని కృష్ణయ్యకు ఇష్టమైన పాలు, నెయ్యి, వెన్న నైవేద్యాలను సమర్పించారు భక్తులు. కృష్ణుడి జన్మాష్టమి కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇలా వచ్చి శ్రీకృష్ణుడి జన్మాష్టమి జరుపుకోవటం చాలా బాగుంది. ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటామండి. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి టెంపుల్కి వచ్చాము. చాలా క్లౌడ్ ఉంది, చాలా సంతోషంగా ఉంది. కృష్ణుడి ఆశీస్సులు ఉండాలి, మన హైందవ ధర్మం అందరూ పాటించాలి, వెలుగొందాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి వేడుకల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు కృష్ణుడు వేషం వేసి మురిసిపోయారు. వారితో ఉట్టి కొట్టిస్తూ ఫోటోలు, వీడియోలు తీశారు.